హాయ్ అండి అందరికి. అందరు ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం అయితే అందరికి వరలక్ష్మి శుభాకాంక్షలు అండి. అందరు పండగ అయితే మంచిగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. నేనే లేట్గా అయితే వీడియో అయితే పెడుతున్నాను. అందరూ కూడా పెట్టేశారు వీడియోస్ అయితే. నేనే కొద్దిగా లేట్ అయితే పెడుతున్నాను. పండగ ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి తప్పకుండా. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో అయితే చూసేయండి. మీరు కూడా ఎలా జరుపుకున్నారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మార్నింగే 5కి అయితే లేచినాను. పండగ రేపన్నాక ఈ రోజు ఇంట్లో పనులు మొత్తం అయితే చేసుకున్నాను. ఇంకా బయట అయితే ఒక ముగ్గు అయితే పెడుతున్నాను కలాబ్ జల్లి. కలాబ్ అంటే కలాబ్ కాదండి, నార్మల్ గా అయితే వాటరే చల్లుతున్నాను. గచ్చు కాబట్టి వాటర్ మాత్రమే చల్లుతున్నాను. వాటర్ చల్లేసి ఇంకా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. నాకైతే పెద్దగా అయితే ముగ్గులు రావు, వచ్చిన ముగ్గులే వేసుకుంటాను కాబట్టి మళ్ళీ వచ్చిన ముగ్గే వేసుకున్నాను. అతి పెద్దగా వచ్చిన ముగ్గు ఇది ఒక్కటే అండి. నాకైతే పండగ రోజు కాబట్టి ఈ ముగ్గు వేసుకున్నాను, కొద్దిగా పెద్ద ముగ్గు. నిన్నే పండ్లు మొత్తం చేసుకోవటం వల్ల ఈ రోజైతే ఏం పండ్లు లేవండి. నిన్న ఇల్లు దులపటమను ఇల్లు అయితే కడుక్కున్నాను. ఇంక ఈ రోజు అయితే మంచి పూజ అయితే చేసుకుంటాను. ఇంకా మార్నింగే లేచి స్నానం చేసి ప్రసాదాలు అయితే చెయ్యాలి కాబట్టి అయితే ఫస్ట్ అయితే ముగ్గు అయితే పెట్టుకోవాలి కాబట్టి ముగ్గు అయితే పెట్టుకున్నాను. వాటర్ చల్లేసి ముగ్గు ఎలాగుందో కామెంట్ చేయండి. పండగ అంటేనే ఇంటి ముందు ముగ్గు ఉంటేనే పండగ చాలా బాగుంటుంది. ఇంటి ముందు ముగ్గు వేసుకొని ఇలాగ ఉంటే పండగలంతా మన ఇంట్లోనే పడిద్ది. నాకైతే వచ్చిన ముగ్గులు అయితే ఇలాగైతే వేసుకున్నాను. నా ముగ్గు అయితే ఎలాగుందో కామెంట్ చేయండి. ఇంకా ముగ్గు అంతా అయిపోయినాక ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను. నిన్ననే ఇల్లు కడిగినాను కాబట్టి మార్నింగ్ చీపురు బట్టి ఊడ్చినాం కాబట్టి తప్పకుండా అయితే మనమైతే ఇలా తుడుచుకోవాలి. చీపురు పెట్టి ఊడ్చుతాం కాబట్టి ఒకసారి అయితే మళ్ళీ అయితే ఇల్లు అయితే దేవుడు గది వరకు అయితే తుడుచుకోవాలి. ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చి గడపలకైతే పసుపు అయితే రాస్తున్నాను. మా వారైతే స్నానం చేసి పూజ సామాన్లు తేయటానికని బయటికి అయితే వెళ్ళారు. ఇంకా మా ఇద్దరు పిల్లగాలు అయితే లెగలేదు. వాళ్ళు లెగలేదు కాబట్టి ఇంట్లో మనశాంతిగా ఇలా పనులు చేసుకుంటున్నాను. లేకపోతే పని చేసుకునేదాన్ని కాదు. ఇంత మార్నింగ్ లెగరు కాబట్టి వాళ్ళు వేసేసరికి 8:30 9 అయింది అటు ఇటుగా. కాబట్టి వాళ్ళు లెక్క ముందు తొందరగా పని చేసుకోవాలి అని పని అయితే చేసుకుంటున్నాను. అని అంటే ఏం లేదండి, ముగ్గులు పెట్టుకోవటం, గడపలకైతే పసుపు రాసుకోవటం ఇవే ఉన్నాయి. ప్రసాదాలు చేసుకోవటం ఉంది. అవి అయితే అయిపోతే ఒకటి పని అయిపోయినట్టే ప్రసాదాలు చేస్తే. ఇంకా మా ఇంట్లో అయితే 2 గడపలు ఉంటాయి. ఒకటేమో తూర్పు వైపు, ఒకటేమో ఉత్తరం వైపు అయితే ఉంటాయి. ఆ రెండింటికి అయితే పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటున్నాను. మంచిగా గడపను పూజించినాక ఇంట్లో మంచిగా పనులు చేసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ అయితే గడపనైతే పూజించుకుంటున్నాను పసుపు కుంకాలు పెట్టుకొని. నేనైతే వరలక్ష్మి వ్రతం అయితే ఫస్ట్ టైం చేసుకుంటున్నాను. ఎప్పుడు చేసుకోలేదు. నాకు అక్కడ తెలియదు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో కూడా తెలియదు. యూట్యూబ్లో చూసి కూడా నేను అలా నేర్చుకున్నాను కొద్దిగా. లాస్ట్ ఇయర్ అనుకున్నాను వరలక్ష్మి వ్రతం చేసుకుందామని, కానీ ఆ టైంకి అయితే కుదరలేదు. వరలక్ష్మి వ్రతం అయితే లాస్ట్ ఇయర్ చేసుకోలేదు. ఈ సంవత్సరం ఎలాగైనా చేసుకోవాలని 10 రోజుల ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఎలా చేసుకోవాలి ఏంటి, ఫస్ట్ నుంచి ఎలా చేసుకోవాలి, లాస్ట్ వరకు ఎలా చేసుకోవాలని ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయ్యి ఉన్నాను. ఎంత ప్రిపేర్ అయ్యి ఉన్నా మనకైతే ఏం గుర్తుండదు లాస్ట్కి అయితే. నాకైతే మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలు పూజ. ఎలా గుర్తున్నా లేపైనా ఇలా చేసుకోవాలని ఏం రూల్ లేదు. మనం మనస్ఫూర్తిగా చేసుకొని ఉంటే చాలు దేవుడికి అనిపించింది. ఇంకా అదే పాటించి అలాగే చేసుకుంటున్నాను పూజ అయితే. నేను వాళ్ళేదో గ్రాండ్గా చేసుకున్నారు, నేనే సింపుల్గా చేసుకున్నానని ఏం బాధపడట్లేదు. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ సంవత్సరం అయితే ఇలా పూజ చేసుకుంటున్నాను సింపుల్గా అయినా ఎంత బాగా చేసుకున్నానని చాలా హ్యాపీగా అనిపించింది. నాకున్న దాంట్లో నేనైతే పూజ అయితే చేసుకుంటున్నాను. మన మిడిల్ క్లాస్ ఎలా చేసుకున్నా ఫుల్ హ్యాపీయే. పెద్ద డబ్బున్నోళ్ళు ఎలా చేసుకున్నా ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటా అనుకుంటారు. కానీ మనం చిన్నగా చేసుకున్న ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మనకైతే. నేను ఇక్కడ అలాగే సింపుల్గా చేసుకున్నా. నాకైతే సింపుల్ చేసుకున్నట్టే లేదండి. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు. ఈ రోజు అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుంటే నాకైతే కళ్ళల్లో నీళ్ళు అలాగే వస్తూ ఉన్నాయి. ఇంకా మీరే చూడండి లాంగ్ వర్క్ వీడియో అయితే. నేను పూజ ఎలా జరుపుకున్నాను, వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఎండింగ్ వరకు అయితే. గడపలకైతే పసుపు కుంకుమ పెట్టుకున్నాక నేను ఇక్కడ కాళ్ళకైతే పసుపు అయితే రాసుకున్నాను. మనం పసుపు రాసుకున్నప్పుడు కాళ్ళ కింద క్లాత్ ఏదైనా ఉండాలి. అలా అయితేనే కాళ్ళకైతే పసుపు రాసుకోవాలి. మనం రాసుకునేటప్పుడు కాదు, ఎవరికైనా రాసేటప్పుడు కూడా కాళ్ళ కింద అయితే క్లాత్ పెట్టుకొని పసుపు అనేది రాయాలి వాళ్ళకైతే. నేను కూడా రీసెంట్ గా తెలుసుకున్నా, నాకు తెలియదండి. నేను ఇంకా రీసెంట్ గా తెలుసుకున్నా. క్లాత్ పైన
పాలు పెట్టుకొని పసుపు రాయాలని. ఇంకా నేనైతే గ్యాస్ పొయ్యికి అయితే నిన్నే పసుపు కుంకాలు అయితే రాసుకున్నాను. వంట అయితే ఏం చేయలేదు. గ్యాస్ పొయ్యి ఫస్ట్ అయితే ప్రసాదాలు చేసుకున్నాకే తర్వాత ఏమైనా వంట చేద్దామని గ్యాస్ మీద అయితే ఇంతవరకు అయితే ఏం వంటలు చేయలేదు. ఇప్పుడు కూడా నేనైతే ప్రసాదాలే చేస్తున్నాను. ఇంకా దేవుడికి ప్రసాదాలు చేస్తున్నాం కాబట్టి గ్యాస్ పొయ్యిని కూడా అలాగే ముక్కుకొని ప్రసాదాలు అయితే స్టార్ట్ చేయాలి మనమైతే. నేనైతే అమ్మవారికి అయితే 3 నైవేద్యాలు అయితే పెడుతున్నాను. ఒకటేమో పులిహోర, ఒకటేమో పాయసము, ఒకటేమో అంటే శనగలు పెడుతున్నాను. ఈ 3 నైవేద్యాలు అయితే చేస్తున్నాను. నాకు ఓపిక ఉన్నంత వరకు అయితే ఈ 3 నైవేద్యాలు చేసుకుంటున్నాను. మీకు కూడా నచ్చినంత 3 అయినా 5 అయినా 7 అయినా 9 అయినా చేసుకోవచ్చు నైవేద్యాలు. అలా చేసుకోలేము మాకు దగ్గర మనీ లేవన్నా మనమైతే ఒక అరటిపండు ఇచ్చినా ఒక ఫ్రూట్ ఇచ్చినా చాలండి అమ్మవారికి అదే నైవేద్యం. లేకపోతే పాలు పెట్టినా చాలండి అమ్మవారికి అదే తృప్తి. మనస్ఫూర్తిగా మనం ఒక పాలు పెట్టిన మా అమ్మవారికి చాలండి హ్యాపీగా స్వీకరిస్తారు. మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే. మనం ఇన్ని ప్రసాదాలు పెట్టాలి ఇన్ని పెట్టాలని అలా ఏమీ లేదు. మనకి నచ్చినన్ని పెట్టుకోవచ్చు. నచ్చకపోతే ఒక పాలైనా పెట్టవచ్చు. అంటే మన దగ్గర లేకపోతే పరిస్థితి బాగాలేకపోతే ఒక పాలైనా పెట్టుకోవచ్చు. ఒక అరటిపండు అయినా పెట్టుకోవచ్చు. మనస్ఫూర్తిగా పెట్టుకుంటే అమ్మవారు కూడా మనస్ఫూర్తిగా అన్ని స్వీకరిస్తారు. మనం మంచిగా ఆశీర్వదిస్తారు అమ్మవారు అయితే. మన పరిస్థితి ఎలాగుంటుందో అమ్మవారికి అయితే తెలుసు కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే పడరు అమ్మవారు అయితే. మన మనస్ఫూర్తిగా పెడితే చాలండి అదే అమ్మవారికి. ఇంకా నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఇంట్లో నేనైతే బయట ఏం కొనక్క రాలేదండి చెప్పాలంటే. ప్రసాదాల కోసం నేను ఇంట్లో ఉన్న వస్తువులతోనే నాకు ఉన్నంత వరకు నేను చేస్తున్నాను. నేనైతే బయట నుంచి ఈ వస్తువులు కొనుక్కోవాలి ఆ వస్తువులు కొనుక్కోవాలని ఏం లేదు. ఇంట్లో ఉన్నాయి కాబట్టి 3 ప్రసాదాలు అయితే ఐడియా వచ్చి చేస్తున్నాను. ఇంకా అమ్మవారికి అయితే వాయినం కాడ ఇవ్వాలి కాబట్టి పచ్చి శనగలు పెట్టాలి కాబట్టి ఫస్ట్ అయితే పచ్చి శనగలన్నీ పక్కనైతే పెడుతున్నాను. అవి పెట్టినాక తర్వాత అయితే తాలింపు వేస్తాను. శనగలు మిలిగిన శనగలు అయితే తాలింపు వేసి అమ్మవారికి అయితే ప్రసాదంగా ఇస్తాను. ఇంకా పులిహోర అయిపోయింది, పాయసం అయిపోయింది, ఈ శనగలు కూడా అయిపోయినండి. నాదైతే ప్రసాదాలు చేయటం అయితే అయిపోయింది. ఇంకా అమ్మవారికి అయితే పూజిస్తాం ఒక్కటే మిలిగింది. ఇంకా నేను ప్రసాదాలు చేసుకొని ముగ్గులు పెట్టుకొని గడపలకి పూజించి మావారైతే తోరణాకులు కట్టిండు. మావారి తోరణాకులు మార్నింగే లేసి ఇంకా స్నానం చేసి నాతో పాటు తోరణాకులు కట్టి పూజ కావాల్సిన సామాన్లు తీయటానికని వెళ్ళిండు. ఇవన్నీ చేసేసరికి 8:30 అయింది అనుకోండి. 8 అయింది, 8:30 కూడా అవ్వలేదు. ఇంకా నేను రెడీ అయ్యేసరికి నేనైతే 9-10 లోపలికైతే పూజ చేసుకుందాం అనుకున్నాను. ఆ టయానికే చేసుకుంటున్నాను పూజ కూడా. ఇంక అంతలోకి మా పిల్లగాళ్ళు కూడా లేసారండి. వాళ్ళకి కూడా స్నానం చేయించి వాళ్ళకి కూడా పసుపు కుంకాలు రాసి అంటే కాళ్ళకి పసుపు రాసి మా పాపను కూడా రెడీ చేయించినాను. మా పాప అయితే ఇలా బుద్ధిగా మంచి పసుపు రాసుకుంటుంది, కాళ్ళకి మంచి గంధం పెట్టుకుంటుంది, మంచిగా రెడీ అయ్యిద్ది. ఎప్పుడో ఒకసారి చికాకు అనిపిస్తూనే రెడీ అవ్వదు. నేను కూడా రెడీ అయినాను. నేను రెడీ అయినాక మా పాపనైతే రెడీ చేపిస్తున్నాను. నేనైతే పూజకి కావాల్సిన సామాన్లు నేనేమి పెద్దగా తేలేదండి. 200 లోపలనే అన్ని తెచ్చినాను. పూలు, కొబ్బరికాయ, కొన్ని కావాల్సిన వస్తువులు తప్పించి నాకు తెలిసి పూల రేటే ఎక్కువ పడ్డది మేము తెచ్చుడు. మిగతాయన్ని కొబ్బరికాయ అగరబత్తులు తక్కువే పడ్డాయి. అటు ఇటుగా 200-300 లోపలికి మా వారైతే తెచ్చారు. చాలా తక్కువ తెచ్చుకొని పూజ అయితే చేసుకుంటున్నాం మేమైతే. ఇంకా మా పాపను రెడీ చేయించినాను. నేను కూడా రెడీ అయ్యి నేనైతే ఇంకా ఫస్ట్ అయితే అంటే పీఠం లేదు నా దగ్గర. పీఠం లేకపోయినా పర్వాలేదండి, మనం కొనుక్కోవాలనే అవసరం లేదు. కిందన పెట్టుకోవచ్చు, ఇలాంటి పీఠాలు ఉన్న పెట్టుకోవచ్చు. మనమైతే పెట్టేటప్పుడు అయితే ఫస్ట్ అయితే పసుపు రాసుకొని మనమైతే ముగ్గు అయితే వెయ్యాలి. ముగ్గు అంటే ముగ్గు కాదండి, బియ్యం ముగ్గు అయితే వెయ్యాలి. బియ్యం అయితే మిక్సీకి పెట్టి ముగ్గు అయితే వేసుకోవాలి తప్పకుండా మనము. ఇంకా తర్వాత అయితే మన దగ్గర ఒక జాకెట్ ముక్క కొత్తది ఉంటే జాకెట్ ముక్క కూడా పెట్టుకోవాలి. ఇలాగా జాకెట్ ముక్క పెట్టుకొని 3 పిడకలు బియ్యం అయితే పోసుకోవాలి. బియ్యం పోసుకున్నాక పసుపు కుంకుమ కూడా పోసుకోవాలి. పెట్టుకున్నాక దేవుడు ఫొటోస్ అయితే పెట్టుకోవాలి. అమ్మవారిని పెట్టుకుంటే అయ్యవారిని పెట్టుకోవాలి, అయ్యవారిని పెట్టుకుంటే అమ్మవారిని అయితే తప్పకుండా పెట్టుకోవాలి. కాబట్టి నేనైతే అమ్మవారిని అయ్యవారిని అయితే పెట్టుకున్నాను మంచిగా. నాకైతే అయ్యవారి ఫోటో అయితే మా వదిన తిరుపతికి వెళ్ళినప్పుడు నాకైతే అయ్యవారు అయితే ఫోటో అయితే తెచ్చింది. ప్రసాదం అన్న ఫోటో అయితే అయ్యవారి ఫోటో అయితే తెచ్చింది. కాబట్టి నాకైతే ఇప్పుడు కుదిరింది పూజ టైంకి అయితే అయ్యవారి ఫోటో చిన్నది కుదిరింది. నా దగ్గర అయితే పెద్ద అయ్యవారు
అయ్యవారి ఫోటో ఉంది. ఇంక ప్రస్తుతానికైతే అయ్యవారి ఫోటో కాడ చిన్న ఫోటో అయితే మా వదిన అయితే తెచ్చింది. ఇంక 2 అయితే సరిపోయినాయి మంచిగా ఈక్వల్‌గా పీట మీదయితే. ఇంకా అమ్మవారికన్నా, అయ్యవారికైతే ఇట్లా పూలమాలతో అయితే మంచిగా అలంకరిస్తున్నాను. పూలన్నీ మంచిగా తోరణాకులైతే అటు ఒక తోరణాకులు, ఇటు ఒక తోరణాకులాగా డెకరేషన్‌లాగా పెడదాం అనుకున్నా కానీ కుదరట్లేదు. ఇంక లాస్ట్‌కి అయితే కింద పెట్టినాను తోరణాకులైతే. నెక్స్ట్ టైమ్ అయితే ఇంకా గ్రాండ్‌గా జరుపుకోవాలని దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీరు కూడా కోరుకోండి మనస్ఫూర్తిగా ప్రతి సంవత్సరమే ఇలాగే జరుపుకోవాలని నేనైతే. ఇంక తర్వాతకైతే ఆ పసుపు, కుంకుమ అటొకటి, ఇటొకటి అయితే తప్పకుండా పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పోసుకొని పసుపు, కుంకుమ అయితే పెట్టుకోవాలి అమ్మవారికి, అయ్యవారికి అటువైపు, ఇటువైపు. ఇంక నేనైతే తర్వాత అయితే గణపతి అయ్యనైతే రెడీ చేస్తున్నాను. మనం గణపతి పూజ చేసుకున్నాక అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలి. గణపతి పూజ చెయ్యంది అమ్మవారికి అయితే పూజ చెయ్యొద్దు మనము. కాబట్టి పసుపు తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ గణపతి అయ్యనైతే చేసుకోవాలి మంచిగా మనము. నేనైతే ఫస్ట్ టైం పూజ చేస్తున్నా. గణపతి అయ్యైన మంచి పూజ అయితే చాలా బాగా జరిగింది. పూలు పెట్టినాకే డెకరేషన్ అయితే అమ్మవార్ల దాంట్లో కల వచ్చింది చూడండి. ఇంకా నేనైతే తమలపాకు మీద అయితే గంధమాను, పసుపు, కుంకుమ అయితే పెట్టుకుంటున్నాను. గణపతి అయ్యని పెడదామని దాని మీద. నేనైతే కలశం అయితే పెట్టుకోవట్లేదండి. మన ఆనవాయితీ బట్టి పెట్టుకోవచ్చు. మాకైతే ఫస్ట్ నుంచి అలాంటిది ఏం లేదు. మా ఫ్యామిలీ దాంట్లో నేనే అండి ఫస్ట్ టైం చేసేది. అంటే అమ్మవారి పూజ, వరలక్ష్మి వ్రతం అయితే నేనే ఫస్ట్ టైం చేస్తున్నాను. మా దాంట్లో అయితే ఎవరు చేయలేదు. మా అమ్మ వాళ్ళ దాంట్లో అయినా, మా మామయ్య వాళ్ళ దాంట్లో అయినా ఎవరు ఇలాంటి పూజలు అయితే చేసేటోళ్ళు కాదు. నేనే ఇదే ఫస్ట్ టైము. నేనైతే ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను కలశం పెట్టొద్దని. ఎందుకంటే ఒక్కసారి పెడితే కలశం ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవాలంట. మనకి ఎలా ఉంటుందో టైం తెలవదు కాబట్టి నేనైతే కలశం పెట్టుకోవట్లేదు. ఏ టైంకి చేస్తామో ఏ టైం చేయమో తెలవదు కాబట్టి పరిస్థితులు ఎట్టుంటాయో ప్రతి సంవత్సరం మనకు అనుకూలంగా ఉండవు కాబట్టి నేనైతే కలశం మీద పెట్టుకోవట్లేదు. నార్మల్‌గానే అమ్మవారిని, అయ్యవారిని, గణపతి అయ్యనైతే పూజించుకుంటున్నాను. కలశం లేకుండా కూడా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం అయితే ఇంకా మంచిది. మనమైతే ఇలా చేసుకున్నా, అలా చేసుకున్నా మంచిదే అండి. నేనైతే కలశం లేకుండా చేసుకుంటున్నాను. ఎవరైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. వద్దనుకుంటే మీ ఇష్టం అండి. అది మీ ఇష్టం బట్టి. నేనైతే వద్దనుకుంటున్నా కాబట్టి నేనైతే కలశం అయితే పెట్టుకోలేదు. ఇంకా గణపతి అయినైతే ఇంక అట్లా పెట్టి పూలతో అయితే కొద్దిగా అలంకరించినాను. ఆ గణపతి అయినైతే తర్వాత అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నాను. నాకైతే అమ్మవారి, అయ్యవారిని, గణపతి అయిని చూస్తుంటే నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదండి. నాకైతే ఎంత నిండుగా అనిపిస్తుందో నేనైనా చేస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం అండి. నేనైతే వరలక్ష్మి వ్రతం చేయటము ఎప్పుడు చేయలేదు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని ఫస్ట్ అయితే ఆశీర్వదించండి. గణపతి అయ్యకైతే అగరబత్తి ఫస్ట్ గణపతి అయ్యకి పూజించినాక అమ్మవారికి, అయ్యవారిని కూడా పూజించుకోవాలి మనము. ఇంకా కొన్ని అక్షింతలు తీసుకొని గణపతి అయినైతే పూజించుకుంటూ అంటే పాటలైనా లేకపోతే సూత్రాలైనా ఉంటాయి కండి, ఫోటోలైనా అంటే ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో అయినా చదువుకోవటమైనా లేకపోతే ఫోన్లో అయినా పెట్టుకొని చదవటమైనా లేకపోతే మనకు చదువు రాకపోయినా రికార్డింగ్ అయినా ఉంటుందిగా, ఆ రికార్డింగ్ అయినా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. నేనైతే టీవీలో పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర బుక్ లేదు, అలాగని ఫోన్ కాల్ లేదు. ఉన్న ఫోన్తో అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఇంకో ఫోన్ లేదు. అందుకే నేనైతే టీవీలో పెట్టుకొని వ్రతాన్ని అయితే జరుపుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే అమ్మవారికి అయితే వాయనం ఇస్తున్నాను. 2 తమలపాకులు, 2 వక్కలు, ఒకటి అరటిపండు అయితే ఇస్తున్నాను. అరటిపండ్లు లేవు, అందుకే నేనైతే ఒక అరటిపండు ఇస్తున్నాను. మనమైతే తప్పకుండా 2 అరటిపండ్లు, 2 వక్కలు, 2 తమలపాకులు అయితే తప్పకుండా ఇవ్వాలి. నేనైతే మళ్ళా అంటే శనగలు మర్చిపోయినాను. నేను చెప్పిన కండి ఫస్ట్ టైం పూజ చేస్తున్నాను. కొన్ని మర్చిపోయినాను. ఏం కాదండి మర్చిపోయినా. మనం మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలు పూజ. మన ఇవి గుర్తుండాలి, ఇవి పెట్టలేదని అలా ఏమి ఉండదు. మనం మనస్ఫూర్తిగా చేసుకుంటే అదే చాలండి పూజ అయితే. ఇంకా గణపతి అయిన పూజించినాక అమ్మవారిని, అయ్యవారిని కూడా పూజించుకుంటున్నాను. అక్షింతలు వేసుకుంటూ దండాలు పెట్టుకుంటూ అమ్మవారిని మొక్కుంటూ మా దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే, పొరపాట్లు ఉంటే క్షమించండి అమ్మ. పూజలో నాకు తెలిసి తెలవకుండా ఏమైనా పూజలో పొరపాట్లు ఉంటే క్షమించండి అమ్మ అని
దేవుడికి దండం పెట్టుకుంటూ మనకేమైనా కోరికలు ఉంటే అవి కోరుకుంటూ మంచిగా దేవుడినైతే అమ్మవారినైతే మొక్కుకోవాలి. ఇంకా నేనైతే అమ్మవారికైతే తాంబూలం అయితే ఇస్తున్నాను. ఒక జాకెట్ ముక్క, ఒక డజన్ గాజులు, పసుపు, కుంకుమ, 2 తమలపాకులు, 2 అరటి పండ్లయితే అమ్మవారికైతే ఇస్తున్నాను. ఇస్తున్నమ్మ వాయినం అని 3 సార్లు అనాలి. అమ్మవారు అట్లా పుచ్చుకుంటున్నారని 3 సార్లు మనమే అనుకోవాలి. అంటే పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని మనమే అనుకోవాలి. ఇస్తున్నమ్మ వాయినం అని 3 సార్లు మనమే అనుకోవాలి. అట్లయితే అమ్మవారి అయితే మన వాయినం అందుకున్నట్టు. ఇంకా అమ్మవారికైతే వాయినం ఇచ్చినాక మనస్ఫూర్తిగా అయితే మనమైతే దండం పెట్టుకొని మొక్కుకోవాలి. మనకేం కావాలో ఏంటో కోరుకొని అమ్మవారికైతే అక్షింతలైతే వేసుకుంటూ మనమైతే పుస్తకం ఉంటే పుస్తకంలో చదువుకుంటూ, లేకపోతే దేవుడి పాటలను పెట్టుకుంటూ, లేకపోతే ఫోన్‌లోనే వినుకుంటూ దేవుడికైతే అక్షింతలు వేసుకుంటూ, అమ్మవారికి వేసుకుంటూ, అయ్యవారికి వేసుకుంటూ పూజ అయితే చేసుకోవాలి. ఇంక నేనైతే లాస్ట్‌లో అయితే హారతి అయితే ఇస్తున్నాను. హారతి ఇచ్చుకొని మంచిగా దండం అయితే పెట్టుకోవాలి. హారతి కావాల్సిన సాంగ్ కూడా ఉంటుంది పాటైతే. ఆ పాట పెట్టుకొని పెట్టుకోవచ్చు. లేకపోతే హారతి అనే మనకొచ్చింది పాటైతే పాడుకోవచ్చు. నాకైతే ఏ పాట రాదు కాబట్టి నేను టీవీలోనే చూసుకుంటూ, వినుకుంటూ అయితే హారతి అయితే ఇస్తున్నాను. ఇంక అమ్మవారికి, అయ్యవారికి, గణపతయ్యకి హారతి ఇచ్చినాక నేను కూడా హారతి తీసుకొని ఇంట్లో వాళ్ళకి కూడా హారతి ఇవ్వాలి ఉంటే మా వారు వీళ్ళందరూ లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే హారతి తీసుకున్నాను. వాళ్ళు కొద్దిగా బయటికెళ్ళారని. ఇంక నేనైతే హారతి తీసుకొని ఇంక అమ్మవారి ముందైతే ఇలా పెట్టినాను హారతినైతే. ఇంక తర్వాత అయితే మన దగ్గర నైవేద్యాలు ఏమేమి చేసినామో అమ్మవారి ముందైతే పెట్టాలి. మనం ఏమేమి నైవేద్యాలు చేసినామో అదైతే అమ్మవారికైతే స్వీకరించాలి. నేనైతే 3 నైవేద్యాలు చేసినాను అన్నా కదండీ! అయ్యైతే అమ్మవారికైతే పెడుతున్నాను. ఇక్కడైతే నేనైతే ఒక పువ్వు, కొన్ని అక్షింతలు తీసుకొని అంటే అమ్మవారి పాదాల కాడైతే పెట్టాలి. ఏమని అంటే ఫస్ట్ అయితే తీసుకొని, అమ్మ నా పూజల్లో ఏమైనా పొరపాట్లు ఏమైనా తెలవక చేసుంటే నన్ను క్షమించండమ్మ. నెక్స్ట్ టైం కాడ ఇలాగే చేసుకునేలాగా నన్ను ఆశీర్వదించండి. ప్రతి సంవత్సరం మంచిగా చేసుకునేలాగా చూడండి. ఏమైనా పొరపాట్లుంటే నన్ను క్షమించండి పూజల్లో. ఇంకేం పొరపాటు చేయకుండా నన్నైతే ఆశీర్వదించండని అమ్మవారికి అయితే ఒక పువ్వు, కొన్ని అక్షింతలైతే అమ్మ పాదాల కాడైతే ఇవ్వాలి. ఇంకా తర్వాతకైతే అమ్మకైతే అంటే మనం ఎలా నైవేద్యాలు తిన్నాక వాటర్ ఎలా తాగుతామో వాటర్ తాగిపించినట్టు, స్నానం చేపించినట్టు, అమ్మవారికి పాదాలు కడిగినట్టు, చేతులు కడిగినట్టు అమ్మవారికైతే అలా చేయాలి. చేస్తేనే మంచిది. ఇంకా అలా చేస్తే ఇంకా చాలా మంచిదండి. నేను ఈ సంవత్సరం చేసుకొని ఇన్ని మీకు చెప్తున్నానంటే నేను ఆశ్చర్యపోతున్నాను. నేను కూడా కొన్ని వీడియోలు చూసి మీకు చెప్తున్నాను. ఇంక అదేం లేదు, నా సొంతంగా ఏం చెయ్యట్లేదు. కానీ కొన్ని మర్చిపోయినా ఏమనుకోవద్దు. మనమైతే ఫస్ట్ టైం ఇలా చేస్తున్నానంటే నేనైతే చాలా గ్రేట్ అనుకోవాలి. మనమైతే ఏం గుర్తులేదు, తప్పేద్దేం అనుకోవద్దు. మనస్ఫూర్తిగా చేసుకుంటే పూజ అదే చాలండి మనకైతే. ఇంక నేనైతే అమ్మవారికైతే నైవేద్యాలైతే పెడుతున్నాను. ఇంక చూడండి పులిహోర, పాయసం, గుగ్గిలు అంటే శనగలు, గుగ్గిలు కూడా అంటారు. నేనైతే గుగ్గిలు అంటే ఎక్కువ శాతము. కొంతమంది ఎక్కువ శాతం అయితే శనగలు అంటారు. నేనైతే గుగ్గిలే అంట. ఈ 3 నైవేద్యాలైతే పెడుతున్నాను అమ్మవారికి. అమ్మవారికైతే స్పీకర్ ఇచ్చినట్టు ఇంక అమ్మవారి ముందైతే అలా పెట్టి 3 సార్లు అలాగ అనాలి చేత్తో అయితే మనమైతే. ఇంక ప్రసాదం పెట్టినాక మళ్ళీ కొన్ని అక్షింతలు తీసుకొని అమ్మవారి ముందు, అయ్యవారి ముందు, గణపతి అయ్య ముందైతే కొన్ని అయితే పెట్టుకోవాలి. తర్వాత అయితే ఒక పువ్వుతో తీసుకొని వాటర్ అయితే ప్రసాదాల మీద అయితే చల్లుకోవాలి. అమ్మవారు, అయ్యవారు, గణపతి అయ్య తిన్నట్టు స్వీకరించినట్టు ప్రసాదాలని కొన్ని అంటే పువ్వుని తీసుకొని వాటర్ అయితే అలా చల్లాలి మనమైతే. ఇంకా ప్రసాదాలు పెట్టినాం కాబట్టి తప్పకుండా అయితే అమ్మవారికి అయితే వాటర్ అయితే తాపియాలి. మనం తిన్నాక ఎలా వాటర్ తాగుతామో అమ్మవారి కాడ అలాగే తిన్నాక వాటర్ తాగిద్ది కాబట్టి మనం వాటర్ కాడ పెట్టుకోవాలి. తిన్నాక వాటర్ తాపించినట్టు తాపించాలి అమ్మవారికైతే. నా పూజ అయితే చాలా బాగా జరిగిందండి. మీ పూజ కూడా ఎలా జరిగిందో కామెంట్ చేయండి. ఇంక నేనైతే లాస్ట్‌కి అయితే కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టాలి. నాకైతే కొబ్బరికాయ అసలు పలగదండి. అది కాక మా వారైతే కొబ్బరికాయ పెద్దది తెచ్చిండు. అది పలుగుతదో పలగదని అసలు చాలా గమనించినాను. కానీ బాగానే పలిగిందండి. అది కూడా చిన్న రాయితో పలగొట్టినాను. అసలు పలగదనుకున్నాను. దేవుడి పూజ అంతా మనస్ఫూర్తిగా చేసుకున్నా కాబట్టి పలిగింది. నా చేత్తో పలగదు. నాకంత బలం ఉండదు. అసలు పలగవు కొబ్బరికాయలనేవి.
కానీ బాగానే పలిగింది కొబ్బరికాయ. మనం అంత మనస్ఫూర్తి చేసుకున్నాం కాబట్టి కొబ్బరికాయ కూడా మంచిగా పలిగిందండి. అసలుకి అలా కాకుండా ఎంత బాగా పలిగిందో కొబ్బరికాయ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు కొబ్బరికాయ పలిగేసరికి. ఇంకా వాటర్ అని ఒక గ్లాసులో అయితే పోసుకోవాలి. పోసుకున్నాక తర్వాత అయితే ఇంట్లో వాళ్ళకి నైవేద్యంగా ఇచ్చిన అట్లా వాటర్ లాగా నైవేద్యం స్పూన్తో ఇచ్చిన చాలా అండి, చాలా మంచిది. ఇంకా కొబ్బరికాయ కొట్టినాక అటువైపు ఇటువైపు అయితే అమ్మవారికి అయితే కొబ్బరికాయలు అయితే పెడుతున్నాను. ఇంకా కొబ్బరికాయ పెట్టుకున్నాక దానిదైతే పొట్టు అయితే బ్యాక్ సైడ్ అయితే తీయాలి మనం తప్పకుండా. అదైతే నాకు తీయటం మా వారిని తీయమంటే తీయలేదు. తర్వాత నేనే తీసుకున్నాను ఎట్టో గట్ట చేసి. ఇంకా దేవుడు ముందు పెట్టినాక తర్వాత అయితే మనమైతే దండం పెట్టుకోవాలి. పూజ ఇంతేనండి, సింపుల్గా అయిపోయింది. మనం ఎలా అంటే అడావుడి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాగో వాళ్ళందరూ గ్రాండ్ జరుపుకున్నారుగా మనం కూడా అలాగే గ్రాండ్ జరుపుకోవాలని ఏమీ లేదండి. మనకి నచ్చినట్టు ఒక ఫోటోకైనా అలంకరించి ఒక పువ్వు పెట్టి ఒక ప్రసాదం పెట్టినా చాలండి. దేవుడికి దండం పెట్టి ఒక దీపారాధన చేసినా చాలండి. దేవుడైతే మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు. అంటే అమ్మవారు స్వీకరిస్తారు. ఏమైనా నేను మధ్య మధ్యలో ఏమైనా పొరపాటుగా ఏమైనా మాట్లాడుంటే మీరు కూడా క్షమించండి. నాకైతే ఈ దేవుళ్ళు ఇలాంటివి ఏమి తెలవదు. ఫస్ట్ టైం నేను ఈ సంవత్సరం నుంచి ఇలాంటి పూజలు అనేది చేసుకుంటున్నాను ఇంట్లో. మధ్య మధ్యలో నేను ఏమైనా పొరపాటుగా ఏమైనా మాట్లాడుంటే క్షమించండి నన్నైతే. ఇంకా చూడండి అమ్మవారి అయ్యవారిని అయితే ఇంట్లో అయితే నేను ఇలా పూజించుకున్నాను. ఎంత నిండుగా అనిపిస్తుందో. సింపుల్ చేసుకున్నా నాకైతే చాలా నిండుగా అనిపిస్తుంది. మీకు ఎలాగ అనిపిస్తుందో కామెంట్ చేయండి తప్పకుండా. మీరు కూడా వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం అయితే ఇలాగ అయిపోయింది. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దీవించండి. ఇంకా మా వారితో అయితే అక్షింతలు అయితే వేయించుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం రోజైతే తప్పకుండా భర్తలతో అయితే అక్షింతలు అయితే వేయించుకోవాలి. మనమైతే వాళ్ళ కాలైతే మొక్కాలి ఆ రోజైతే. నాకు 2-3 సంవత్సరాల నుంచి వరలక్ష్మి వ్రతం గురించి తెలుసు, కానీ ఎప్పుడు జరుపుకోలేదు. ఎప్పుడు జరుపుకుందామన్నా వెనకాకే వెళ్ళిపోయేది. ఈ సంవత్సరం ఎలాగో జరుపుకోవాలని పట్టుబట్టి మరి జరుపుకున్నాను. నైట్ కూడా మా వారికి నాకు గొడవ అయింది. గొడవ అయినాక మళ్ళీ చేసుకోను అని అదొక డౌట్ ఉండేది. లాస్ట్కి మార్నింగ్ నాది మా వారి మనసు మారి పూజ అయితే చేసుకున్నాము. నేనైతే అనుకోలేదు పూజ అయితే ఇంత బాగా జరిగిద్దని. ఇంకా పైన దేవుడి ఫోటోలు కాడ పూజించి మంచిగా ఒక అరటిపండు దీపారాధన కాడ పూలతో అయితే మంచిగా నైవేద్యం కూడా దేవుళ్ళన్నిటితో పూజించినాను. తులసమ్మ కాడ పూజించేసినాను. మనమైతే తులసమ్మ కాడ వాయినం అయితే ఇచ్చేసినాను. ఇక నేనైతే తులసమ్మనైతే ఈరోజైతే వరలక్ష్మి వ్రతం రోజైతే ఇలా అయితే పూజించుకున్నాను. ఎలాగుందో కామెంట్ చేయండి. తులసమ్మ కూడా మనకి వాయనం ఎవరు ఇచ్చేటోళ్ళు లేరంటే తులసమ్మకైతే వాయనం ఇచ్చుకోవచ్చు మనమైతే. నేనైతే తులసమ్మకే ఇస్తాను వాయనం. నెక్స్ట్ ఇయర్ ఒక 3-5కి ఇచ్చేటట్టు ఆశీర్వదించండి. తప్పకుండా ఒక 3-5కి అయితే వాయనం ఇస్తాను తప్పకుండా. ఇలాగే ప్రతి సంవత్సరం మీరు జరుపుకోవాలి, నేను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను పూజ ఎలా చేసుకున్నాను కామెంట్ చేయండి. మీరు కూడా చేసుకున్నారో లేదో కామెంట్ చేయండి. ఇంకా మన వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి వీడియోనైతే. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకేమైనా వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. ఇంతేనండి. అందరికి బాయ్ బాయ్.